సో ముందుగా ఫస్ట్ వస్తు వినియోగాన్ని తగ్గించడం అనే అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. రోజా గారు, మీతో స్టార్ట్ చేస్తే యంగ్స్టర్స్ ఇవాళ రేపటి రోజుల్లో ప్రతిదీ అవసరం ఉన్నా లేకపోయినా, బయటికి వెళ్ళాలన్నా, ఒక పార్టీ అయినా, ఇట్లా ఏ రీజన్ చెప్పైనా సరే ఉన్న వాటితో వీఆర్ నాట్ మూవింగ్ ఆన్. ఇంకొక వస్తువు, కొత్త వస్తువు అంటే దానికి ఒక స్పెషల్ క్రేజ్. సో ఎలా చూస్తారు దీన్ని? రెడ్యూస్ చేయాలి అనే అంశం గురించి మీతో స్టార్ట్ చేస్తే, మరి అంతా కొత్తగా ఎక్స్ట్రాగా కొనుక్కుంటూ వెళ్తుంటే పుడమి మాట ఏంటి? ముందుగా సాక్షికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూసాం, ఛానల్స్ అంటే బ్రేకింగ్స్, రేటింగ్స్ అని చెత్తంతా చూపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటము, అవసరం లేని వాటితో వాళ్ళని పొల్యూట్ చేయటం అనేది మనం చూస్తున్నాం. కానీ సాక్షి ఎప్పుడూ కూడా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల్ని చైతన్యపరిచేది, తన సామాజిక బాధ్యతని కర్తవ్యంగా తీసుకొని అనేక కార్యక్రమాలు చేశారు. అందులో నాకు బాగా నచ్చిన ఇది పుడమి. నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన వరం ఈ పర్యావరణం. దీనివల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ మనం పర్యావరణానికి ఏమి ఇచ్చాము అంటే ఈరోజు విషయాన్ని అందిస్తున్నాం. మన కంఫర్ట్స్ కోసము, లేదా మన స్టేటస్ని చూపించడం కోసము, అండ్ యూత్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసము ఈరోజు వాళ్ళు కొనేవి కానీ వాడేవి కానీ, మీరు చూపించిన ప్రోమో లాంటివి చూస్తేనే భయం వేస్తుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, రేపు ఏంటి అనేది. సో యూత్ నిజంగా అనుకుంటే ఏదైనా చేయగలరు. కాబట్టి మీరు ఫస్ట్ యూత్ గురించే చెప్పారు కాబట్టి వాళ్ళకే నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు మన తాతలు, అవ్వలు, మన పాత తరం మనకి ఒక మంచి పర్యావరణాన్ని ఇచ్చింది. మనం ఆరోగ్యంగా మన లైఫ్ని ఇంతవరకు లీడ్ చేసుకుంటూ వచ్చాం. కానీ మనము మన అవసరాల కోసము, మన స్టేటస్ సింబల్ కోసము మనం అనేకమైనవి వాడి ఈరోజు మన భవిష్యత్ తరానికి మనం బ్యాలెన్స్ లేని ఒక పర్యావరణాన్ని ఇస్తున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరం కూడా కష్టపడేది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం. మనం వాళ్ళకి కార్లు కొనిచ్చామా, వాళ్ళకి మంచి స్కూల్లో జాయిన్ చేశామా, లేదా ఒక పెద్ద ఇల్లు కట్టించామా, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారే తప్ప వారికి మంచి పర్యావరణాన్ని అందించామా లేదా అనేది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు, అది టీవీలో అయినా యూట్యూబ్లో అయినా ఎక్కడైనా చూడండి, కానీ చూసినప్పుడు తెలుసుకోండి, మీరు మీ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తున్నారా లేదా అనేది మీరు చూస్తే ఖచ్చితంగా నో అనేది మీకు అర్థమవుతుంది. సో దాన్ని మనం మళ్ళీ మంచి పర్యావరణాన్ని అందించాలి అంటే ఈ డిస్కషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. రెడ్యూస్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు రోజా గారు మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ హర్షవర్ధన్ గారు. పీపల్, రావి చెట్టు. సో రావి చెట్టునే ఎందుకు ఎంచుకున్నాము అంటే, రావి చెట్టు అన్ని చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, కానీ రావి చెట్టు మాత్రం పగలు రాత్రి 24 hours ఆక్సిజన్ ఇచ్చే చెట్టు. రావి చెట్టు ఒక్కటే కాదు, ఇంకా చాలా మొక్కలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆసిమం, తులసి చెట్టు, అది కూడా ఫోటోసింథసిస్ 24 hours చేస్తుంది. సో మనకి ఏంటి అంటే, పెద్దగా కనపడడానికి పీపల్ అనే పదాన్ని జనాలలోకి తీసుకెళ్ళడానికి వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీకి పీపల్ అనే పేరు పెట్టాను. సో ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు బయోడైజెస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, వాటికి సంబంధించి అవేర్నెస్ కోసం మీరు కృషి చేస్తున్నారు అని తెలిసింది. ఏంటండి ఈ బయోడైజెస్టర్స్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా చేస్తున్నారు? వేస్ట్ మేనేజ్మెంట్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ వేస్ట్ అనేది ఇప్పుడు మన సమాజంలో ఉంటుంది. ఇన్ఆర్గానిక్ అంటే ప్లాస్టిక్, పేపర్, ఇదంతా కూడా మనం ఇన్ఆర్గానిక్ అంటాం. ఆర్గానిక్ వేస్ట్కి వచ్చేసరికి మ్యాక్సిమం వేస్ట్ మనం జనరేట్ చేసేదంతా కూడా ఆర్గానిక్ వేస్ట్. ఆల్మోస్ట్ ఇట్ అకౌంట్స్ టు 42% ఆఫ్ ద వేస్ట్ జనరేటెడ్. సో ఆర్గానిక్ వేస్ట్లో కిచెన్ వేస్ట్ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. కిచెన్ వేస్ట్ అనేది మనకు ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ అనేది లేదు. సో దానికోసం అని మేము 2 ప్రక్రియల్ని పాటిస్తాము. బయోమిథనేషన్, దట్ ఈస్ అనరోబిక్ డైజెషన్, ఏరోబిక్ డైజెషన్. అనరోబిక్ డైజెషన్లో బయోడైజెస్టర్స్ అనే ఒక ఎక్విప్మెంట్ని కమ్యూనిటీ వేస్ట్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడ పెడతాము. అదే కంపోస్టర్స్, ఏరోబిక్ డైజెషన్వి ప్రతి ఇంట్లో మనం వాడుకుంటాము. సో ఈ 2 ప్రక్రియల ద్వారా వేస్ట్ని, కిచెన్ వేస్ట్ని మనం మేనేజ్ చేయడానికి ఒక ప్రాసెస్ని డెవలప్ చేశాము. కిచెన్ వేస్ట్ని ఈ బయోడైజెస్టర్లోకి పంపిస్తే అది బయోగ్యాస్ ప్లస్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ 2 ఇస్తుంది. అదే కిచెన్ వేస్ట్ని మనం కంపోస్టర్లోకి పంపించామనుకోండి, మనకి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన కంపోస్ట్ని ఇస్తుంది. సో ఈ 2 ప్రక్రియల్ని మనం హౌస్ హోల్డ్ లెవెల్లో చేయగలుగుతాము, కమ్యూనిటీ లెవెల్లో చేయగలుగుతాము. రాజబాబు గారు, సార్ మీతో మాట్లాడితే స్వచ్ఛ భారత్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్స్లో వైజాగ్ ఇస్ ఇన్ ది టాప్ ప్లేస్.
డెవలప్మెంట్ ఒకవైపు ఈక్వల్గా ఎలా అయితే ఉంటుందో అలాగే దానికి బ్యాలెన్స్ చేస్తూ పొల్యూషన్ కూడా ఈక్వల్గా కంపీట్ అయ్యే సిటీ అది వైజాగ్ అనేది. సో ఇక్కడ పొల్యూషన్ని తగ్గించడానికి మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతున్నారు, చేస్తున్నారు, మీ ఎఫర్ట్స్ ఏంటి సార్? విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం, ఎక్స్పాండ్ అవ్వడానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం అది. సో అక్కడ ముందు నుంచి కూడా గవర్నమెంట్, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి, మోస్ట్ అట్రాక్టివ్గా ఉండాలనేదే వారి కాన్సెప్ట్. సో దానికి సంబంధించి క్లీన్గా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలంటే కంపల్సరీగా అక్కడ పొల్యూషన్ అనేది తగ్గించాలి. అండ్ ఈ గార్బేజ్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే దాన్ని చాలా ఎఫెక్టివ్గా మనం చేయాలి. సో విశాఖపట్నంలో ఎవ్రీ డే నియర్లీ 1000 tons ఆఫ్ గార్బేజ్ జనరేట్ అవుతుంది. సో మనకి ఈ స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత చాలా ఎఫెక్టివ్గా ప్రతి ఇంటికి కూడా సెగ్రిగేషన్ అనేది మనం కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల సో అది సక్సెస్ఫుల్గా, అంటే ఎవ్రీ వీక్ కూడా ఒక సెగ్రిగేషన్ డే అని పెట్టి ప్రతి ఇంటి దగ్గర కూడా వచ్చిన చెత్తనంతా కూడా సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా నియర్లీ 20 lakhs బిన్స్ ఇచ్చాం. మనం 3 types ఆఫ్ బిన్స్ ఇచ్చాం, తడి చెత్త, పొడి చెత్త అండ్ హజార్డియస్ అని చెప్పేసి. ఆ సెగ్రిగేషన్ చేయించడం వల్ల మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అయింది. వంటగది నుంచి వచ్చేటువంటి ఏదైతే వెట్ వేస్ట్ ఉందో దాన్ని అంతటిని కూడా మనం కంపోస్ట్ పంపించగలుగుతున్నాం. డ్రై వేస్ట్ అండ్ ఆల్సో ఉన్నదంతా కూడా మనం పవర్ ప్లాంట్ అక్కడ పెట్టడం జరిగింది. సీఎం గారి యొక్క ఇనిషియేటివ్తో అక్కడ మన విశాఖపట్నంలో గార్బేజ్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఒకటి పెట్టడం జరిగింది. సో దానికి మనం పంపిస్తున్నాము. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుతుంటే తర్వాత మనము జూన్ నుంచే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవ్రీ డే ఇఫ్ యూ సీ దాట్ విశాఖపట్నంలో 10 tons ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కన్జంప్షన్ జరుగుతుంది, 10 tons పర్ డే. సో మనకి ఇది ఒక బిగ్ ఛాలెంజ్. మీరు అన్నట్టు పొల్యూషన్ అదంతా కూడా కంటామినేట్ అవుతుంది, వాటర్లో పడేయడం ఇదంతా జరుగుతుంది. దాని గురించి మనం చాలా ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చాము. అండ్ ఎర్లియర్గా మనకు ఒక 3 నుంచి 4 టన్నులు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్స్, ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ని మ్యానుఫ్యాక్చరర్స్ని అందరూ కూడా ఫోకస్ చేయించి దాన్ని కూడా ఆప్టిమమ్ 8 to 9 tons ఆల్టర్నేటివ్స్ కూడా అవైలబుల్ అయ్యేలా చేసాము. సో ఆల్టర్నేటివ్స్ దానికి వచ్చేటప్పటికి బ్యాగ్స్కి వచ్చేటప్పటికి క్లాత్ ఈజ్ వన్ ఆల్టర్నేటివ్, పేపర్ గ్లాసెస్ ఈజ్ వన్ ఆల్టర్నేటివ్, అండ్ రీసెంట్లీ స్టార్చ్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ వచ్చినాయి. వండర్ఫుల్. సో స్టార్చ్ బేస్డ్ ఆల్టర్నేటివ్స్ లైక్ ఈ మొక్కజొన్న నుంచి కానీ ఈవెన్ రైస్ స్ట్రాల్ నుంచి కానీ ఇక్కడ డిఫరెంట్ వాటి నుంచి కూడా ఇప్పుడు నౌ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్టర్నేటివ్స్ వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారా? ఆల్రెడీ వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం అమ్ముతున్నాయి అన్నీ కూడా అక్కడక్కడికి వస్తున్నాయి కూడా, ఎక్కువగా క్వాంటిటీని ఇప్పుడు తెప్పిస్తున్నాం. వీ స్పోక్ టు ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ మాట్లాడి ఈ డిమాండ్కి తగినటువంటి సప్లై కావాలని వచ్చి ఇటీవల కాలంలో మనం చెప్పడం, వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఇంకొక ప్రమాదం ఉంది. ఎక్కువగా మన పేపర్ వాడితే దెన్ అగైన్ వీ విల్ హ్యావ్ ది ఇంపాక్ట్ ఆన్ ట్రీస్ ఉంటుంది. క్లాత్ వాడినా మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాని బదులు ఈ స్టార్చ్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. ఇప్పుడు నౌ రీసెంట్గా వచ్చింది కాబట్టి వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ విచ్ వీఆర్ సబ్స్టాన్షియలీ ప్రమోటింగ్ ఇన్ విశాఖపట్నం. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి అట్లా ట్రీట్ చేస్తున్నాము. అండ్ ది ప్లాస్టిక్ అనేది చేస్తున్నాము. వాటర్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విశాఖపట్నం. సో ఎవ్రీ డే 400 mld వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బోత్ ఫర్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. సో మనకి రీసైకిల్, సో వాటర్ ఎప్పుడు డ్రా చేస్తూ ఉంటే మనకి వాటర్ కన్జంప్షన్ పోతుంది. తర్వాత ఆ వాటర్ని ట్రీట్ చేయడానికి కానీ వాటర్ సప్లై చేయడానికి లాట్ ఆఫ్ పవర్ హ్యాస్ టు బి యూస్డ్, అండ్ పవర్ అయితే మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నీ కూడా మళ్ళీ దానికి కన్జ్యూమ్ అవుతాం. సో దాని గురించి మనం రీసైకిల్ అంటే విశాఖపట్నంలో నియర్లీ 174 mld వాటర్ని రీసైకిల్ చేసే కెపాసిటీ ఉంది. అంటే ఫ్యూచర్లో మనం ఎంత వాటర్ అయితే డిశ్చార్జ్ చేస్తామో ఆఫ్టర్ యూజ్ అదంతా కూడా మళ్ళీ మనం రీసైకిల్ చేసుకున్నటువంటి కెపాసిటీ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నౌ వీఆర్ ఆన్ ది వే. ఆల్మోస్ట్ 300 mld ఏమో సప్లై చేస్తున్నాం హౌసెస్కి, అండ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ నియర్లీ 210 mld బ్యాక్ వస్తుంది. అందులో 100 మనం ట్రీట్ చేస్తున్నాము, అండ్ 30 mld వీఆర్ గివింగ్ బ్యాక్ టు ది ఇండస్ట్రీస్ ఫర్ యూస్. వీఆర్ ఆల్సో గెట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ విశాఖపట్నంలో తీసుకోవడం జరిగింది.
సో అదేవిధంగా సిఎండి వేస్ట్ వన్ ఆఫ్ ది ఇప్పుడు ఢిల్లీలో చూస్తే మీరు ఎక్కువ పొల్యూషన్ ఈ పార్టికల్ మ్యాటర్ ఉండటం వల్ల ఎక్కువ ప్రాబ్లం ఢిల్లీ కన్స్ట్రక్షన్స్ ఉండటం వల్ల. సో అటువంటి సిచ్యువేషన్ మనకు కూడా విశాఖపట్నం రాకూడదనే ఉద్దేశంతో సిఎండి వేస్ట్ని కూడా అంటే మన కన్స్ట్రక్షన్ వేస్ట్ అది తెలియకోకుండానే పార్టికల్స్ అనేవి కూడా ఎయిర్లో ఉంటాయి. దట్ ఈజ్ ఆల్సో కాజింగ్ ఎ లాట్ ఆఫ్ పొల్యూషన్. సో అది కూడా రెడ్యూస్ చేయడానికి ఒక సిస్టమేటిక్గా అవంతా కూడా డెబ్రిసెస్ని ట్రీట్ చేయడం, రీసైకిల్ చేయడం, ఆ మెటీరియల్ మళ్ళీ రీయూజ్ లైక్ బ్రిక్స్ కింద మళ్ళీ స్టోన్స్ కింద రోడ్స్ లే చేయడం ఇవంతా కూడా జరుగుతుంది. సో లాట్ ఆఫ్ అంటే దట్ మీన్స్ రెడ్యూసింగ్ యాక్టివిటీ అండ్ రీసైక్లింగ్ యాక్టివిటీ and reusing activities substantially going in Visakhapatnam city. So that is why then that beauty still remains there. It is also one of the cleanest city in the country. Fourth cleanest city in the country. Recently గానే వచ్చిన అవార్డ్స్ ప్రకారం మంచి పర్యావరణాన్ని అందించాలి అంటే ఈ డిస్కషన్ అనేది చాలా యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ ఎలాగైతే మీ ఎడ్యుకేషన్ కోసం, మీ జాబ్స్ కోసం, సో మీ భవిష్యత్తు కోసం లేదా మీ ఎంజాయ్మెంట్ కోసం ఎంత సీరియస్గా ఆలోచిస్తారో ఈ యొక్క నేచర్ గురించి కూడా అంతే సీరియస్గా ఆలోచించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మన హార్ట్ లాగా. ఇప్పుడు మన బాడీలో హార్ట్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటేనే మనం బ్రతికుంటాం, లేకపోతే చనిపోతాం. అలాగే పర్యావరణం బాగుంటేనే మన అందరి మనుగడ బాగుంటుంది. లేకపోతే మనం చూసాం మొన్న కోవిడ్ సమయంలో ఏ విధంగా ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారు. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు అంటే మనం కొన్ని నేర్చుకుంటే చాలు. సో మనం ఒక్కరమే ప్రపంచాన్ని మార్చలేం, కానీ మనని, మన ఇంటిని, మన ఇంటి చుట్టూ మనం మార్చుకోగలం. అలా ఎవరికి వాళ్ళు చేస్తే మనమంతా కూడా సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ మన ఇండియాకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేని స్ట్రెంగ్త్ మనకి 50% దాకా యూత్ ఉన్నారు. అండ్ అందరూ కూడా ఇంటెలిజెంట్, బాగా చదువుకున్న వాళ్ళు, పొటెన్షియలిటీ ఉన్నవాళ్ళు. సో ముందు మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్స్ చేయటం వల్ల విపరీతంగా 1 మంత్కి సరిపోయి 15 డేస్ సరిపోయేది కొని ఫ్రిడ్జ్లో దూర్చేస్తారు. ఆ తర్వాత అన్నీ పాడు చేసి బయటపడేస్తారు. సో ఒకరేమో తిండి లేక చచ్చిపోతున్నారు ఇండియాలో మనం చూస్తే, కొంతమంది ఏమో ఇలా తిండిని వేస్ట్ చేస్తూ ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, మనం ఎంతమంది ఉన్నాం, మనం ఏం తింటాం, ఎంత తింటాం అనేది క్యాలిక్యులేషన్ లేకపోతే మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళగలం, ఎలా సక్సెస్ కాగలం. సో మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి, ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టేసి హెల్త్ పాడు చేసుకుంటారు? ఇప్పుడు మనకు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటే డ్రెస్సెస్ కొనేస్తున్నాం, కార్లు కొనేస్తున్నాం, షూస్ కొనేస్తున్నాం. వీటిని ఒక వేస్ట్ వస్తువులుగా ఒక మూల పడేసే కన్నా మీకు కావాల్సిన వాళ్ళు మీ ఫ్రెండ్స్లోనో రిలేటివ్స్లోనో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. నేను చేసే విషయాలు నా లైఫ్లో నేను మీకు చెప్తున్నాను. ఎవ్రీ మంత్ నేను ఇంట్లో ఒక ఫ్రీ డేట్ ఎప్పుడు దొరికినా కూడా కూర్చొని ఇంట్లో ఏం వేస్ట్ ఉంది, సో ఇది మనకి ఒకసారి మనం పైకి అటకెక్కించామంటే అది ఎప్పటికీ మనకి పనికిరాదు, ఫ్యూచర్లో పనికి వస్తుందని చాలామంది అలా స్టోర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమంటారు, ఇల్లు ఇరుకైపోతుంది, డస్ట్ ఫామ్ అయిపోతుంది, మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. అందుకే మీకు ఫ్రీ ఉన్న టైంలో మీ ఇంట్లో ఏ వేస్ట్, బట్టలు కానీ, బుక్స్ కానీ, లేదా సైకిల్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్ కానీ, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి దాన్ని ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి పంపిస్తే మీకు మంచి పేరు వస్తుంది, వాళ్ళ అవసరం తీరుతుంది, మన ఇంట్లో మనకి స్పేస్ కూడా ఉంటుంది. సో పర్యావరణాన్ని రక్షించడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ తిరుపతి రీసెంట్గా వెళ్ళినప్పుడు అండి కంప్లీట్గా ప్లాస్టిక్ అన్నది అక్కడ మనకి కనిపించలేదు. ఒక 3-4 ఇయర్స్ ఇంకా మాట్లాడితే కోవిడ్ తర్వాత చూస్తే తిరుపతి తిరుమల ప్రాంతం అంతా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ప్లాస్టిక్ ఫ్రీ, చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా ఈవెన్ వైజాగ్ ఈజ్ మూవింగ్ హెడ్ టువర్డ్స్ నో ప్లాస్టిక్ సిటీ లాగా ఇట్స్ గెటింగ్ డెవలప్డ్. అంటే వెరీ వెరీ గ్లాడ్ టు నో అబౌట్ ఇట్ సార్. అండ్ ఆల్టర్నేటివ్స్ కూడా జస్ట్ చెప్పడమే కాకుండా మీరు చూపించి ప్రజలకి హియర్ ఇస్ ద ప్రూఫ్, దిస్ ఇస్ అ వే యూ హ్యావ్ టు యూజ్, ప్లాస్టిక్ కాకుండా ఆల్టర్నేటివ్స్ ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయని అవేర్నెస్ కల్పించడం కూడా ఇట్ ఈస్ వెరీ గ్లాడ్. సార్ వైజాగ్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడితే వైజాగ్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ మిగిలిన డెవలప్డ్ సిటీస్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే నేషన్ వైడ్ చూస్తే వైజాగ్లో రావాల్సిన మార్పులు ఏంటి ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్ అనుకోవచ్చు, లేకపోతే రిప్రజెంటేటివ్స్ అనుకోవచ్చు. సో వైజాగ్లో ఇంకా రావాల్సిన చేంజెస్ ఏంటి? ఇంకా మార్పు ఈ కొంచెం ఇందాక రోజా మేడం గారు మనకి చెప్తున్నారు, ఇంకా ప్రజల్లోనూ కూడా రావాలని చెప్పేసి
అది ఇప్పుడు విశాఖపట్నంలో చాలా పాపులర్గా స్టార్ట్ అయింది. మొన్న కూడా మీకు బిగ్ ప్రామిస్ అని చెప్పేసి ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసాము. అంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ మదర్కి ఫాదర్కి హీ విల్ అడ్రస్ ఎ లెటర్ సేయింగ్ దట్ ఇది ప్లాస్టిక్ని మీరు వాడొద్దు, ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్ మీరు వాడొద్దు, దీనివల్ల మా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఒక ప్రొపగండా స్టార్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా చాలా మట్టుకి ప్రజల్లో చేంజెస్ రావడం జరిగింది. సో దిస్ ప్రామిస్ ఇస్ మేడ్ బై ది పబ్లిక్ అండి, బిగ్ ప్రామిస్. ఏ చైల్డ్ విల్ గివ్ టు దేర్ పేరెంట్స్ సో దట్ పేరెంట్ వెన్ దే గో అవుట్ దే విల్ నాట్ ఎందుకంటే బై. పిల్లలకి మనం ఒకటి చెప్తే చిన్న ఏజ్ కదా, వాళ్ళకి ఏం తెలీదు. మనం ఏదైనా చెప్తే వాళ్ళు అర్థం చేసుకున్నారనుకో, దాన్ని మొండి పట్టుబట్టి ఇంట్లో వాళ్ళతో చేయిస్తారు. సంపత్ గారు, మీతో మాట్లాడితే సార్, ఇప్పుడు బేసికల్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి చైర్పర్సన్గా, అందులోనూ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిస్టమ్ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు అని విన్నాం. కొత్త వస్తువులు కొనుక్కోవాలి, కొత్త వస్తువుల్ని ఎంజాయ్ చేయాలి, ఈ వస్తువుకు సంబంధించిన సంస్కృతి ఏదైతే ఉందో అది విలేజెస్లో కూడా, రిమోట్ విలేజెస్లో కూడా పాకింది అన్నట్టు తెలుస్తుంది. దీనిపై మీరేం చెప్తారు? ఈరోజు మేము గ్రామ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు రెండింటినీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హ్యాండిల్ చేస్తుంది. వీటి కంపారిటివ్ అనాలిసిస్ చేసినప్పుడు క్వాంటిటీలో లెస్ ఉందేమో, కానీ వచ్చే పదార్థాలు అన్నీ కూడా అర్బన్లో ఏమొస్తున్నాయో అవి కూడా రూరల్లో, మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ రూరల్లో కూడా వస్తున్నాయి. ప్రతిరోజు దాదాపు 350 గ్రాములు రావాలి హౌస్ హోల్డ్ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో. ఈ 350 గ్రాములు దాటి దాదాపుగా 400 నుంచి 500 గ్రాముల వరకు మన యొక్క కలెక్షన్స్లో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్లాస్టిక్ ఉంది, అదేవిధంగా కార్డ్బోర్డ్స్ ఉన్నాయి, ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది, కొన్నిసార్లు సర్ప్రైజింగ్లీ మెడికల్ వేస్ట్ కూడా వస్తుంది. అంటే రూరల్లో కూడా ఈ సంస్కృతి పెరుగుతోంది. సో అలా పోల్చుకున్నట్లయితే రెండింటిలో మేము పెద్ద తేడా అయితే గమనించట్లేదు. ఓన్లీ వాల్యూమ్ మాత్రమే రూరల్లో తక్కువ ఉంది, అర్బన్లో వాల్యూమ్ ఎక్కువ ఉంది.